వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్కి పేరు మార్చారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞానుసారంగా పిల్లాపందుల రామమూర్తి అనేటువంటి దాని స్థానంలో వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది పెట్టారు. ఇక్కడ అందరూ కూడా వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీరు యూజ్ చేస్తారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటిది రాబోయేటువంటి కాలంలో గొప్ప వేదాంత గ్రంథం. దాంట్లో ఏంటి ఈ సుబ్రహ్మణ్యం గారిలో ఏదో దైవశక్తి అనేది ఉంది. ఆనాటి కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి అటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఈయన కూడా ఈరోజు శ్రీకాళహస్తిలో భవిష్యత్తును మొత్తం కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఈయన యొక్క నిజస్వరూపం ఏంటి? సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క నిజస్వరూపం ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. సద్గురు సుబ్రహ్మణ్యం వాజ్ బార్న్ ఇన్ విలేజ్ కొనతనేరు నియర్ శ్రీకాళహస్తి, ఏ టౌన్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్, into an agricultural family. His father Siddhaya and mother Vijayalakshmi were simple pious folks. సద్గురు సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి కొనతనేరు అనేటువంటి ఊళ్ళో జన్మించారు. వ్యవసాయదారుల యొక్క కుటుంబం. విజయలక్ష్మి సిద్ధయ్య అనేటువంటి వాడు ఆయన పుట్టినప్పటి నుంచే ఆయన ఎప్పుడైతే జన్మించాడో కొన్ని వింతలు అనేటువంటివి కనిపించాయి. ఆ రోజుల్లో వాడు చూసి జ్యోతిష్కుడు చెప్పారు, రాబోయేటువంటి కాలంలో ఈ పిల్లవాడు గొప్ప అవధూత, అది మహాజ్ఞాని అని ఆ రోజే చెప్పారు అన్నమాట. అదే తయారైంది. నేను ఒక సామాన్య స్కూల్ టీచర్. ఈ కాలంలో ఉద్యోగం రావడమే కష్టం కదా. గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా కష్టం రావడం, అందులో ఓసీలకు ఇంకా కష్టం రావడం. అటువంటిది ఇల్లడమూరి అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంగా రాజీనామా చేయడం సామాన్యమా? చూడండి, ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు రిజైన్ చేసి ఉద్యోగానికి రిజైన్ చేశాడంటే ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యారన్నమాట. ఆయన పేరుతోనే మనం ఛానల్ వరల్డ్ టీచర్ అని పెట్టుకున్నాం. ఏదో శక్తి ఆయనలో ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇల్లడమూరి అమ్మవారు, తర్వాత యోగి వేమన, హిమాలయ యోగి, హిమాలయ తాత అంటారు, హిమాలయ యోగి, తర్వాత వీరయ్య సోదరి గారు, వాళ్ళ యొక్క శక్తి ఈయనలో ఉంది అన్నమాట. అందుకే ఆయన చెప్పిందంతా కూడా జరుగుతూ ఉంది. సద్గురు సుబ్రహ్మణ్యం will continue the profession of the teaching. He used to spend time in spiritual pursuits and with gurus. He was married to Padmavati when he was 19 and the couple begot 3 sons. ఈయన ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడే, చూడండి, ఇంటర్మీడియట్ అంటే 15-16 ఏళ్ళప్పుడే వాడు నాతో తగులాడు పద్మావతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ అన్నమాట. ఈ జీవితం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయిలోనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనమాట. వాళ్ళ నాన్న తగులాడల్లా, మరి నీకు ఇప్పుడు ఎందుకురా పెళ్లి, చదువుకోరా అంటే వినకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 3 పిల్లల్ని కూడా కన్నాడు. తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత దానికి రిజైన్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన వరల్డ్ టీచర్ అయిపోయాడు అనమాట. The discipline of lifestyle of the ascetic is the devotion to his gurus, being empathetic to those around, suggesting solutions to their problems, staying equally in the all situations, not being taken by surprise at the turn of events, and always being in the present moment are some of the characteristics of the Sadguru. ఈయన హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేటప్పుడే కొన్ని పావురాల్ని వాటి గింజలు వేసేటువంటి వాడు. ఆ ఊరిలో ముస్లిమ్స్ చదివినటువంటి ఆంబోత్ అన్నమాట, ఎద్దు. అలాంటి ఆ ఎద్దుకి మాంసంలో మందు కలిపి దాన్ని పెట్టేటువంటి వాడు. 4-5 గొర్రెల్ని మేకల్ని మేపేటువంటి వాడు. ఉదయం పూట ఇవన్నీ కూడా ఆయన స్కూల్కి తీసుకెళ్ళి సాయంత్రానికి మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి, ఇది ఒక పెద్ద వింత అన్నమాట. దాన్ని శ్రీకాళహస్తి కొనతనేరులో ఉన్నటువంటి అందరూ కూడా చూశారన్నమాట. ఆశ్చర్యపోయారు. డిఈఓ ఎంఈఓ చెప్పారు, అయా సుబ్రహ్మణ్యాన్ని ఉద్యోగం పోతుంది, నువ్వు క్లాసుకు పోతున్నావు అని చెప్పారు. నువ్వెవరి నాకు ఉద్యోగం ఇచ్చిన అమ్మవారి ఇచ్చి నాకు తీసేయాల్సిందే అన్నమాట. చివరికి అంతే చెప్పేసరికి ఈరోజు ఆయనకి ఎటువంటి అన్నీ పోయాయి. మన దృష్టిలో త్వరలవాట్లు అవన్నీ, వాళ్ళ దృష్టిలో మాత్రం అవన్నీ ఉండవన్నమాట. ఈరోజు మొత్తం పోయినాయి. 95 సంవత్సరాలు
చెప్పిందే జరుగుతుంది. ఆయన ఉన్నటువంటిదే క్షేత్రం, ఆయన అన్నటువంటిదే వేదంగా తయారైంది. కాబట్టి ఇంకొక దివ్యశక్తి కలిగినటువంటి అమ్మవారు మాతృశ్రీ అనసూయ మహాదేవి, జిల్లెమురళి బాపట్ల దగ్గర. ఆమె దైవశక్తులు ఉన్నాయి, కానీ నీ మొహాన్ని ఏది ఉంటే అది జరుగుతుంది అంటుంది అంతే. నీ మొహాన బ్రహ్మదేవుడు ఏది రాస్తే అది జరుగుతుంది. చదువు రావాలనుకుంటే వస్తుంది, పోవాలనుకుంటే పోతుంది. డబ్బులు రావాలని రాసుంటే వస్తాయి, పోవాలనుకుంటే పోతాయి. ముందు వెళ్ళి అన్నదే రమ్మంటున్నాను అనమాట. ఆయన ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టింది. మీ ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టగలవా? మీ ఇంటికి మీరు అందరి ఇల్లు అని పేరు పెట్టగలవా? కులాలు మతాలు అందరికీ ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ కూడా భోజనం ఫ్రీ అన్నమాట. చదువుకునేటి పిల్లలు చదువు ఫ్రీ. ఆ విధంగా జిల్లాలో కూడా అమ్మవారు. ఆ రమణ మహర్షి దగ్గరికి వెళ్తే 5 సంవత్సరాల అమ్మాయి వెళ్తే ఏ పాదాన్ని కలవాడు ఆయన నమస్కారం చేసి అందరమ్మా నన్ను చూడడానికి వచ్చావా అన్నాడు. ఆయన కొండ గుహల్లో తపస్సు చేసి రమణ మహర్షి అరుణాచలంలో. అప్పుడు ఏమి 5 సంవత్సరాలు ఆయన వాక్ సిద్ధి ప్రభావం అందరం అయిపోయింది అన్నమాట. ఈయన మరలి టీచర్ అయ్యాడు. బట్ అందరూ ఒకసారి జిల్లాలో దగ్గర ఉన్నటువంటి ఆ జిల్లాలో అమ్మ